కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర. 2 భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవర సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ కాంబో రిపీట్ కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసే కలెక్షన్స్ తీసుకువస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందంటున్నారు. ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. దేవరా హిట్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. 6 రోజులు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా. 7వ రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దసరా ఎఫెక్ట్ ఈ కలెక్షన్స్ పై ఎంత అద్భుతంగా ఉందో టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. దేవరా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించింది. 172 కోట్లు తీసుకువచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలు చేసింది ఈ సినిమా. 2వ రోజు 89% ఆక్యుపెన్సీతో 71 కోట్లు వచ్చింది. 2 రోజులకి 243 కోట్లు సాధించింది ఎన్టీఆర్ మూవీ. 3వ రోజు 61 కోట్లు సాధించింది. 304 కోట్ల రూపాయల వసూళ్లు దాటింది. సోమవారం 4వ రోజు సుమారు 28 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. 332 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 5వ రోజు 25 కోట్ల రూపాయల వసూళ్లతో 357 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 6వ రోజు 30 కోట్ల రూపాయల కలెక్షన్స్తో 387 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది ఈ సినిమా. నేడు 7వ రోజు ఈ సినిమా వసూళ్లు అద్భుతంగా ఉండబోతున్నాయి. నేడు కూడా దసరా సెలవులు ఉండడంతో ఈ సినిమాకి మరింత ఆక్యుపెన్సీ పెరుగుతోంది. గడిచిన 2 రోజుల కంటే నేడు 71% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నిన్న మొన్న 60% ఆక్యుపెన్సీ ఉంటే ఈరోజు 70% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం. నేడు 40 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రానున్నాయి. దీంతో 427 కోట్ల రూపాయల వసూళ్లు మార్క్ చేరుకుందంటున్నారు. ఇక ఈ సినిమా 7 రోజులకి సుమారు 420 కోట్ల రూపాయలు దాటినట్టే. దసరా సెలవులు ఉండడంతో ఈ సినిమా ఇదే జోరుతో 500 కోట్ల రూపాయల మార్క్ మరో 2 రోజుల్లో చేరుకుంటుందంటున్నారు. ఓవర్సీస్లో అదరగొడుతుంది ఈ సినిమా. ఆస్ట్రేలియాలో $8.5 లక్షల వసూలు చేస్తే యూకే, ఐర్లాండ్లో $4.5 నుంచి $6 లక్షల వసూళ్లు సాధించింది. ఇక నార్త్ అమెరికాలో అయితే అద్భుతంగా ఉన్నాయి వసూళ్లు. $5.3 మిలియన్ వసూళ్ల మార్కును దాటింది ఈ సినిమా. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా 7,250 థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఓవర్సీస్లో అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఓ బెంచ్ మార్క్ను సెట్ చేసిందనే చెప్పాలి. దేవరా పార్ట్ 1 సూపర్ హిట్ అవడంతో మేకర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక అభిమానులు అయితే పండుగ మూడ్లో ఉన్నారనే చెప్పాలి. మరో 10 రోజుల వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు పూర్తిగా కలిసి వస్తుంది. దసరా సెలవులు కూడా కలిసి ఉండడంతో ఈ సినిమా వసూళ్లు మరో 30% పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511